सप्तमोक्ष क्षेत्र यात्रा इंडियन రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. 75 ఏళ్లు దాటితే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అని భగవత్ అనడంతో ఇది ప్రధాని మోదీకి సంకేతమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మోదీ భగవత్ ఇద్దరు సెప్టెంబర్ 1950లో జన్మించడంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఉండగా బీజేపీ మాత్రం మోదీ 2029 వరకు పదవిలో ఉంటారని స్పష్టం చేస్తోంది. म्हणून उच्चारतो मैं जब मर जाऊंगा तब भी पहले लोग पत्थर मार के देखेंगे कि सचमुच मर गया. मग ते असं म्हणाले 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूं. 75 वर्ष की शाल जब उड़ी जाती है तब उसका अर्थ यह होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने दो. म्हणजे त्यांच्या गौरवाकरता गौरवाचा भाव मनात घेऊन सगळं होतं. त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये ह्याची ते स्वतःच काळजी घ्यायची आणि असा विनोदाचा सुरा चालवून तो चिकटणारा गौरव सगळा सोलून बाहेर टाकायचे. त्यांचे शब्द आहेत. म्हणून उच्चारतो मैं जब मर जाऊंगा तब भी पहले लोग पत्थर मार के देखेंगे. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా చూసుకుంటే 75 ఏళ్లు దాటితే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఒక పుస్తక ఓపెనింగ్ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఏమంటున్నారు? రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వస్తున్న విధమైతే కనిపిస్తూ ఉంది కదా. భువన 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల నిబంధన అనేది కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఆ మేరకు చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా ప్రత్యక్ష రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నారు. వాళ్ళల్లో చాలామందిని కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లుగా నియమించడం కూడా జరిగింది. ఇటు కల్రాజ్ మిశ్రా కానీ లేకపోతే మనోజ్ సిన్హా లాంటి వాళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాల గవర్నర్లుగా వెళ్ళారు. ఇటు బండారు దత్తాత్రేయ లాంటి వాళ్ళు కూడా గవర్నర్లుగా కూడా ఉన్నారు. సో నిన్న నాగ్పూర్లో ఒక పుస్తకానికి సంబంధించిన రిలీజ్ ఫంక్షన్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఎందుకంటే 75 సంవత్సరాల వయసులో రాజకీయాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలని చెప్పేసి ఆయన చేసిన కామెంట్స్ అనేవి కూడా ఇప్పుడు పలువురికి వర్తిస్తాయా లేదా అన్న చర్చ అనేది కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రారంభమైంది. 75 సంవత్సరాలు వస్తే వెనక్కి తగ్గాలి, కొత్త వారికి మార్గం ఇవ్వాలి అని చెప్పేసి కూడా నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ నిన్న కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పైన దేశవ్యాప్తంగా చర్చ అనేది కూడా జరుగుతుంది. వివిధ రాజకీయ పార్టీలు కూడా తమ యొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే మోరోపంత్ పింగ్లే అనే వ్యక్తి యొక్క జీవితాన్ని కూడా స్మరిస్తూ ఏదైతే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారో ఆ సందర్భంగా మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలేంటి కూడా చేశారు. అయితే మోహన్ భగవత్ వ్యాఖ్యలపైన విపక్షాలు అనేక ప్రశ్నలేంటి కూడా లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే సెప్టెంబర్ దాదాపు 17వ తారీఖు తోటి ప్రధాని నరేంద్ర మోడీకి 75 సంవత్సరాలు కూడా కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఆయనను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోమని చెప్పేసి మోహన్ భగవత్ సూచించారా అన్న చర్చను వివిధ రాజకీయ పార్టీలు లేవనెత్తడం కూడా జరిగింది. ఇటీవల గత 2 రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. తను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇలాంటి జీవితాన్ని గడపాలని చెప్పేసి అనుకుంటున్నాను అన్న దాని గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు ఏంటి కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు అన్నింటి కూడా వచ్చిన తర్వాత 2 రోజులకే మోహన్ భగవత్ కామెంట్స్ చేయడం అనేది కూడా ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పుడు శివసేన పార్టీకి సంబంధించిన సంజయ్ రావత్ దీనికి సంబంధించి కొన్ని కామెంట్స్ అన్నింటి కూడా చేశారు. 75 సంవత్సరాలు వచ్చినా కూడా మోడీ పదవిలో ఉండడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఒక ట్వీట్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ అదేవిధంగా రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి కూడా వ్యాఖ్యలు చేస్తూ ఇది మానవీయతే కానీ మార్గదర్శి మండలికి రిటైర్మెంట్ అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తూ మోడీకి ఇందులో మినహాయింపు అనేది కూడా ఉందా అంటూ ఆయన కామెంట్స్ అనేవి కూడా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 2023లో ఈ 75 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు రాజకీయాల నుంచి వైదొలగాలన్న దాని గురించి చర్చ అనేది కూడా జరిగినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక విషయాన్ని కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. బీజేపీలో
ఈ రిటైర్మెంట్ వయసు అనే నిబంధన అనేది కూడా లేదు అని చెప్పేసి కూడా ఆయన అప్పట్లో కామెంట్స్ అనేవి కూడా చేశారు. అయినప్పటికీ కూడా నిన్న మోహన్ భాగవత్ చేసిన కామెంట్స్ అనేవి కూడా ఇక్కడ ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకున్నాయి. అంటే బీజేపీలో రిటైర్మెంట్ వయసు అనేది కూడా నిబంధన అనేది కూడా లేదు అన్నప్పుడు అంతకంటే ముందు కొంతమందికి ఎందుకు రిటైర్మెంట్ అనేది కూడా ఇచ్చారు. అదేవిధంగా నిన్న మోహన్ భాగవత్ దీనికి సంబంధించి ఎందుకు కామెంట్స్ అనేవి కూడా చేశారన్న చర్చను కూడా ప్రశ్నలను కూడా విపక్షాలు కూడా లేవనెత్తుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మోహన్ భాగవత్ అదేవిధంగా నరేంద్ర మోడీ ఇద్దరు కూడా 1950లోనే జన్మించారు కాబట్టి ఈ అంశాన్ని కూడా కొన్ని వర్గాలు తెరపైకి తీసుకురావడం అనేది కూడా జరుగుతోంది. అంటే ఇద్దరు కూడా అంటే ఇది రాజకీయాలకే వర్తిస్తుందా లేదంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవి కూడా వర్తిస్తుందా అనే చర్చ నేను కొంతమంది లేవనెత్తడం కూడా జరిగింది. అదేవిధంగా అమిత్ షా దీనికి సంబంధించి వ్యాఖ్య చేస్తూ రిటైర్మెంట్ తర్వాత వేదాలు సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి కూడా గత 2 రోజుల క్రితం ఒక కామెంట్స్ అనేటివి కూడా చేశారు. సో ఆ కామెంట్స్ చేసిన తర్వాత 2 రోజులకే ఇటు 75 సంవత్సరాల వయసుకు సంబంధించిన కామెంట్స్ను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఆర్ఎస్ఎస్లో కనుక చూసినట్లయితే నేతలందరూ కూడా ఆరోగ్య కారణాల వల్లనే పదవుల నుంచి వైదొలుగుతారు తప్ప వాళ్ళకు వయసు నిబంధన అనేది కూడా ఎక్కడా లేదన్న ఆ కామెంట్స్ను కూడా మరికొంతమంది చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా పూర్వ స్వయం సేవక్ దిలీప్ దేవధర్ వ్యాఖ్యలు చేస్తూ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు ఏంటి కూడా సాధారణమే. మోడీకి మినహాయింపు అనేది కూడా ఇప్పటికే చెప్పబడింది. అంటే మోడీకి 75 సంవత్సరాల నిబంధన అనేది కూడా వర్తించదు అని చెప్పేసి కూడా ఆయన కొన్ని కామెంట్స్ అనేవి కూడా చేయడం కూడా జరిగింది. అంటే ఇంతకుముందు స్వయం సేవక్గా వ్యవహరించిన దిలీప్ దేవధర్ ఈ వ్యాఖ్యలు కూడా చేశారు కాబట్టి ఈ వ్యాఖ్యలను మోడీకి అన్వయిస్తారా లేదా అనేది కూడా చూడాలి. దాంతోపాటుగా మరొక బీజేపీ నేత కూడా వ్యాఖ్యలు చేస్తూ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు ఏంటి కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తి పోరాటానికి సంకేతం కూడా కావచ్చు అని చెప్పేసి కూడా మరొక కామెంట్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా కొత్త బీజేపీ అధ్యక్షుడు ఎంపిక పైన గత కొద్ది నెలల నుంచి కూడా చర్చోపచర్చలు కూడా జరుగుతున్నాయి. బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం కావడంతో ఈ కొత్త అధ్యక్షుడి ఎంపిక పైన ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారన్న చర్చ అనేది కూడా దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. సో ఇటువంటి సమయంలో మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను మనం ప్రాధాన్యతగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు ఏంటి కూడా కేంద్రంలో అధికార మార్పుకు సంకేతమా లేదంటే కేవలం పింగ్లే గౌరవార్థం మాత్రం చేసినాయా అన్న చర్చ అనేది కూడా దేశ రాజకీయాల్లో కూడా జరుగుతుంది. ఒకవేళ 75 సంవత్సరాల నిబంధన అనేది కనుక వర్తింపజేయాలనుకుంటే అది ప్రధాని నరేంద్ర మోడీకి వర్తింపజేస్తారా లేదంటే ఆయనకు మినహాయింపు ఇస్తారా, అంటే ఒకరిద్దరు కీలక నేతలకు మినహాయింపు అనేది కూడా ఇచ్చి మిగిలిన వారికి దీన్ని వర్తింపజేస్తారన్న చర్చ అనేది కూడా జరుగుతుంది. సో మొత్తం మీద కూడా రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ అనేది కూడా రానుంది. ఎందుకంటే సెప్టెంబర్ 17వ తారీఖుకి ప్రధాని నరేంద్ర మోడీకి 75 సంవత్సరాల ఇంటి కూడా వస్తున్నాయి కాబట్టి మరి దీన్ని ఏ రంగాల్లో ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే కేవలం ప్రధాని నరేంద్ర మోడీని మినహాయించి మిగిలిన వాళ్ళకు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారన్న చర్చ అనేది కూడా చూడాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన చరిష్మా అనేది కూడా రోజు రోజుకు పెరుగుతుంది. అంతర్జాతీయ పరంగా ఇటీవల పర్యటనలో దాదాపు 4 అంతర్జాతీయ పురస్కారాలు అంటే ఆ దేశానికి సంబంధించిన అత్యున్నత బిరుదులన్నిటి కూడా భారత ప్రధానమంత్రికి లభించడం కూడా జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ యొక్క గ్రాఫ్ అనేది కూడా పెరిగిన నేపథ్యంలో రానున్న ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ముఖ్యంగా బెంగాల్ ఎలక్షన్స్ కానీ బీహార్ ఎలక్షన్స్ కానీ ఈ ఫలితాలన్నిటి కూడా చూసిన తర్వాత దీనిపైన చర్చ అనేది కూడా జరుగుతుందా లేదంటే ఈ 2024 నుంచి 29 వరకు పూర్తి టర్మ్స్ అనేది కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టర్మ్ మళ్ళీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత అప్పుడు మోడీ రిటైర్మెంట్ తీసుకుంటారా, ఇలా రకరకాలుగా చర్చ అనేది కూడా జరుగుతోంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ చర్చలకు నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన కామెంట్స్కు రానున్న రోజుల్లో కొంత క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. భువన అయితే శిరీష్, ముఖ్యంగా చూస్తే మోహన్ భాగవత్ అనుకోకుండా చేసిన ఈ ఏజ్ లిమిట్ అనేది ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక చర్చకు దారి తీసినట్లే కనిపిస్తుంది. సో ఈ విషయంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఈసారి కనిపిస్తుందేమో కదా? తప్పకుండా, ఎందుకంటే సెప్టెంబర్లో 75 ఇయర్స్ అనేవి కూడా వస్తాయి కాబట్టి ఆ తర్వాత కూడా అంటే దాదాపుగా ప్రస్తుతమైన పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీని పక్కన పెట్టే అవకాశాలు అనేవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవు. ఎందుకంటే బీజేపీ ఉన్న పరిస్థితుల దృష్ట్యా కానీ లేకపోతే ఆయనకు దేశ ప్రజల్లో ఉన్న ఏదైతే చరిష్మా కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ నాయకుల్లో ప్రపంచ దేశాల్లో ఆయనకున్న చరిష్మా కానీ ఒక శక్తివంతమైన నాయకుడిగా కూడా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయనను పక్కకు తప్పించే సాహసాన్ని చేస్తారు
చేస్తారని చెప్పేసి కూడా భావించారు. ఒకవేళ ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా మిగిలిన అంటే దేశ ప్రజలు కానీ మెజార్టీ వర్గాలు కానీ పార్టీల మెజార్టీ నేతలు కానీ దీనికి ఒప్పుకునే అవకాశాలు ఏంటి కూడా ఉండవు. ఎందుకంటే ఇప్పటికే ఇంతకుముందే దీనికి సంబంధించిన చర్చ అనేది కూడా జరిగింది. 2023లో చర్చ అనేది కూడా జరిగినప్పుడే ప్రధాని నరేంద్ర మోడీకి ఈ నిబంధన అనేది కూడా వర్తించదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం అనేది కూడా జరిగింది. అంటే ఇది ప్రధానిని మినహాయించి మిగిలిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వర్తిస్తుందన్న నిబంధన అనేది కూడా తీసుకురావడం అనేది కూడా జరిగింది. రేపు బీజేపీ అధ్యక్షుడి ఎంపిక జరిగే సమయంలో కూడా ఈ 75 సంవత్సరాల నిబంధన అనే దాన్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.